మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు భారతదేశ పన్నుల విధానం ఏదైతే ఉంటుందో అందులో ఆ పన్నుల విధానంలో ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మనం చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి కొత్త నెక్స్ట్ జెన్ జిఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చారు మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ రోజు నుంచి గతంలో ఉండేటటువంటి ట్యాక్స్ ల్యాబ్లు ఏవైతే ఉండేవో జిఎస్టీలో 5, 12, 18, 28 శాతాలుగా ఉండేవి. ఈ రోజు నుంచి రెండు స్లాబ్లు, 1, 5, 2, 18. గతంలోని ఉండేటటువంటి 28% స్లాబ్ అనేది ఇప్పుడు లేదు, పూర్తిగా తీసేశారు. మోటార్ బైక్లు అవి కూడా గతంలో 28లో ఉంటే ఈ రోజు 18% తీసుకొచ్చారు. అదే వ్యవసాయ ఉత్పత్తుల మీద 0 చేయడం జరిగింది. చాలా వాటి మీద 5% తీసుకుని రావడం జరిగింది. నిత్యావసర వస్తువులకి 5, 12% గతంలో ఉండే వాటిని అన్నింటినీ కూడా 0 చేయడం జరిగింది. ఇది 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 56ని హిందీలో చాలా మంది చప్పన్ ఇంచుగా సీనా అంటారు. అంటే 56 ఇంచుల ఛాతీ కలవాడు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పేటటువంటి పరిస్థితి. అటువంటి ఒక చప్పన్ ఇంచుగా సీనా అనేటటువంటిది ఏదైతే హిందీలో చెప్పుకుంటా ఉంటామో అలాగే ఈ రోజు 56వ సమావేశం ఏదైతే జరిగిందో జిఎస్టీ కౌన్సిల్ సమావేశం, ఆ 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశం నుండి యావత్ మంది ప్రజలకి కూడా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు, పెద్ద పండుగ శుభాకాంక్షలు అన్ని కూడా ఒకే రోజు ఈ రోజు తెలియజేయడం జరిగింది. చాలా వస్తువులు ఈ రోజు నుంచి 0. ముఖ్యంగా మన బట్టలపై చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రోజు 5% పన్ను జిఎస్టీ ఉంది, గతంలో 12 ఉండేది. ఇలాగ అన్ని వస్తువుల పైపు కూడా నిత్యావసర వస్తువులు కానీ, ఒక పేద సామాజిక వర్గాలు కానీ, లేదా మధ్య తరగతి వారు కానీ, లేదా బడుగు బలహీన వర్గాలు కానీ వారు ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు కూడా ఈ రోజు 90% పైచిలకు వస్తువులు 12% కిందనే ఉన్నాయి స్లాబ్. ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇప్పటి వరకు కూడా భారతదేశ చరిత్రలో ఎరుగినటువంటి ఇది. గడిచిన 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి పరిపాలనలో పన్నులు తగ్గుతా వస్తున్నాయి తప్పితే ఏ రోజు కూడా పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని వారలేక చాలా మంది చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా మేము విన్నవించుకునేది మనం భారతదేశం ఆర్థికంగా ఎదిగేటటువంటి క్రమంలో ఏదైతే ఉందో ప్రపంచంలోనే మొదటి స్థానానికి వెళ్ళాలని మనం ఏదైతే అనుకుంటున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ రోజు నుంచి ముఖ్యంగా భారతీయ ఉత్పత్తుల్ని, భారతీయ కంపెనీల యొక్క తయారైనటువంటి ఉత్పత్తులు మాత్రమే కొని మన అందరం కూడా మన ఆర్థిక పురోభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం.